హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ పుస్తకాన్ని చదువుతాను. మహాసంకల్ప శక్తి, ఆత్మశక్తి, సంకల్ప శక్తి. ఈ పుస్తకం మనకి తెలుగులో వివి రమణ సార్ ద్వారా మనకి ఇది రావడం జరిగింది. సో ఈ పుస్తకంలో ఉన్న అంశాలు, ఫస్ట్ చాప్టర్ ఏంటంటే జీవితం అనే చిక్కుముడిని. ఈ చాప్టర్కి సంబంధించిన విషయాలు మనం చదువుతాం. జీవితం అనే చిక్కుముడిని. నా ప్రియ ఆత్మీయులారా, జీవితం బహుముఖాలుగా చాలా సరళమైనది, కానీ మీకు ఒక చిక్కుముడిగా కనిపిస్తుంది కదూ. ఒక గడ్డిపోచ, ఒక రాయి, ఒక పర్వతం, ఒక మహాసముద్రం, ఒక గ్రహం, ఒక సౌర వ్యవస్థ అన్నీ నిరంతరము చలనంలో ఉంటున్నాయి. అన్నింటిలోనూ జీవశక్తి ఇమిడి ఉంది. ఒక రాయి మీకు నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుందా? కానీ ఆ రాయిలో పరమాణువులు నిరంతరము ప్రకంపనలు కలిగి ఉంటున్నాయి. ఆ పరమాణువులోని ఎలక్ట్రాన్లు నిరంతరము ఆత్మభ్రమణం ప్లస్ పరిభ్రమణము చేస్తూ చలనంలో ఉంటున్నాయి. మరి ఈ ప్రకంపనాలను కలుగు చేస్తున్నది ఎవరు? ఆధ్యాత్మిక శక్తి వలన ఈ ప్రకంపనాలు కలుగుతున్నాయి. చర్మశిక్షువులకు కనిపించేవి మరి కనిపించనివి అన్నీ ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ప్రకంపిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక శక్తినే మీరు దైవ పదార్థమని, బ్రహ్మ పదార్థమని, మూల చైతన్యమని, చైతన్య శక్తి అని ఏ పేరుతోనైనా పిలవచ్చు. చర్మశిక్షువులకు కనిపించేవి మరి కనిపించినవి అన్నీ ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ప్రకంపిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక శక్తిని మీరు దైవ పదార్థమని, బ్రహ్మ పదార్థమని, మూల చైతన్యమని, చైతన్య శక్తి అని ఏ పేరుతోనైనా పిలవచ్చు. భావోద్వేగాలు ఈ ఆధ్యాత్మిక శక్తితో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రకంపనాల నుండి ఏవేవి ఉద్భవిస్తున్నాయో మీకు తెలుసునా? ఉష్ణ వికిరణాలు, కాంతి కిరణాలు, ప్రాథమిక కణాలు, మరి అదృశ్య రూపం గల ఎన్నో రకాల ఉంటున్న విద్యుదయస్కాంత తరంగాలు ఈ ప్రకంపనాల నుండి వెలువడుతున్నాయి. మీ సంకల్ప శక్తి కూడా అలాంటి ప్రకంపనాలనే కలుగు చేస్తుంది. దైనందిన జీవితంలో సృష్టించబడుతున్న అన్ని సంఘటనలు మీ సంకల్ప శక్తి వల్లనే జరుగుతుంది. సో దైనందిక జీవితంలో సృష్టించబడుతున్న అన్ని సంఘటనలు మీ సంకల్ప శక్తి వల్లనే జరుగుతుంది. దైనందిన జీవితంలో సృష్టించబడుతున్న అన్ని సంఘటనలు మీ సంకల్ప శక్తి వల్లనే జరుగుతుంది. సంకల్ప శక్తి కలుగు చేసే ప్రకంపనల వల్ల మీ సైన్స్ పసిగట్టిన విద్యుత్ తరంగాలు ప్లస్ ఇంతవరకు పసిగట్టని విద్యుత్ తరంగాలు వెలువడుతున్నాయి. ఆధ్యాత్మిక పరిణామం, స్పిరిచువల్ ఎవల్యూషన్ చెందడం కోసం నిరంతరము మీరు సంకల్పాలను విడుదల చేస్తుంటారు. ఆధ్యాత్మిక పరిణామం, స్పిరిచువల్ ఎవల్యూషన్ చెందడం కోసం నిరంతరము మీరు సంకల్పాలను విడుదల చేస్తుంటారు. ఈ సంకల్పాలు ఆలోచన తరంగాలను విడుదల చేస్తాయి. ఆలోచన తరంగాలు దైవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఆలోచన తరంగాలు అనేవి దైవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. మీ సంకల్ప శక్తి దైవ పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీని సృష్టించినది ఎవరు? మీరే మీలోని దైవ పదార్థమే. మీలో దైవ పదార్థం తన ఉత్సాహం కొలది ఈ సృష్టిని కలగచేస్తుంది. మీలోని దైవ పదార్థం తన ఉత్సాహం కొలది ఈ సృష్టిని కలగచేస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? ఈ ఉత్సాహం వల్లనే ఎన్నో జీవిత సంఘటనలు సృష్టించుకుంటున్నారు. ఈ ఉత్సాహం వల్లే ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశి ఉద్భవిస్తుంది. మీరు ఉదయం నిద్ర లేవగానే ఆ ప్రాతకాలంలోనే మీరు కలిగి ఉంటున్న ఆలోచనలే ఆ రోజు మీ జీవిత సంఘటనలుగా శాసిస్తున్నాయి. మీరు నిద్ర లేవగానే ఆ ప్రాతకాలంలో మీరు కలిగి ఉంటున్న ఆలోచనలే ఆ రోజు మీ జీవిత సంఘటనలుగా శాసిస్తున్నాయి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమంది నిద్ర లేచిన వెంటనే ఆశాకర దృక్పథాన్ని కలిగి ఉంటున్నారు? నిద్ర లేచిన వెంటనే ఆశాకర దృక్పథాలను కలిగి ఉంటున్నారు. ఈ జీవితం ఒక కర్మ అని భావిస్తూ నిద్ర నుంచి లేస్తున్నారా? జీవితం ఒక చిక్కుముడి లేదా జీవితం ఒక సమస్య సుడిగుండం అనే భావనతో నిద్ర నుండి మేల్కుంటున్నారా? మరి ఈ చిక్కుముడిని విప్పేదెవరు? ఈ సమస్యల్ని సుడిగండం నుండి మిమ్మల్ని బయటపడేసేదెవరు? అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మీ జీవితంలో చిక్కుముడులను విప్పుతుందా? అరేబియన్ నైట్స్ కథల్లో జీని అనే భూతం మిమ్మల్ని ఆ సుడిగుండం నుండి బయటవేస్తుందా? మరి ఎవరు? మీ జీవితాన్ని సరైన నిర్దేశించింది ఎవరు? మీ జీవిత ప్రయాణానికి మార్గదర్శకం చూపెట్టేది ఎవరు?
మాస్టర్, కేవలం మీరు ఎంచుకునే సంకల్పాలు మాత్రమే మీ జీవిత దిశను నిర్దేశిస్తాయి. మాస్టర్, మీరు ఎంచుకునే సంకల్పాలు మాత్రమే మీ జీవిత దిశను నిర్దేశిస్తాయి. మీరు ఎంచుకునే సంకల్పాలకు భావోద్వేగాలను జత చేస్తే బలమైన సంకల్ప శక్తిగా రూపాంతరం చెంది మీ కలలన్నీ అతి త్వరగా సాకారం అవుతాయి. మీరు ఎంచుకునే సంకల్పాలకు భావోద్వేగాలను జత చేస్తే బలమైన సంకల్ప శక్తిగా రూపాంతరం చెంది మీ కలలన్నీ అతి త్వరగా సహకారం అవుతాయి. మీ సంకల్పాలన్నీ వాస్తవ రూపం చెందాలంటే ఎమోషన్స్ను జత చేయడం ఆవశ్యకం. మీ సంకల్పాలన్నీ వాస్తవ రూపం చెందించాలంటే ఎమోషన్స్ని జత చేయటం అత్యావశ్యకం. సో ఏవండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. సరికొత్త జీవితాన్ని ఈ క్షణం నుండే ప్రారంభించండి. సరికొత్త జీవితాన్ని ఈ క్షణం నుండే ప్రారంభించండి. మీ జీవితాన్ని క్షణక్షణము ఆనందమయంగా చేసుకోవడానికి ఉద్యుక్తులు కండి. మీలో కదలిక ఏర్పడితే ఉత్సాహం అనే భావన ఏర్పడుతుంది. మీలో కదలిక ఏర్పడితే ఉత్సాహం అనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఈ ఉత్సాహం నుండే సంకల్పాలు కలుగుతాయి. ఈ సంకల్పాల నుండే జీవిత సంఘటనలు సంఘటనల నుండి ఆధ్యాత్మిక పరిణామం సంభవిస్తాయి. మీ సంకల్ప శక్తి వల్ల కలిగే ప్రకంపన వల్ల యావత్ ప్రపంచము ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రతిస్పందన ఎందుకు కలుగుతుందో తెలుసా? మీలోని బ్రహ్మ పదార్థం నుండి వెలువడే విదితైస్కాంత ఆలోచన తరంగాల ప్రభావం వల్ల ఈ విశ్వంలో సమస్త శక్తి మరియు సమస్త జీవచైతన్యము ప్రతిస్పందిస్తున్నాయి. మరి మీరెందుకు మిమ్మల్ని మీరు సామాన్య మానవుడిగా భావిస్తున్నారు? మాస్టర్, మీరందరూ సజీవమైన దైవాలు. మీరు సజీవమైనటువంటి దైవాలు. మీరు పురాణాల్లో చెప్పబడిన దేవతల చేయగల కార్యాలన్నిటినీ మీరు కూడా చేయగలరు. మీలో అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఏ దేవుడు పరీక్షించలేడు. ఎవరి శక్తి సామర్థ్యాలను పరీక్ష చేయడు. అనంతత్వాన్ని పరీక్ష చేయగల వాళ్ళు ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అపరిమితమైన శక్తిని అంచనా వేయడం ఎవరి తరం? అపరిమితమైన బ్రహ్మ పదార్థం నుండి వెలువడే సంకల్ప శక్తిని అంచనా వేయగల వాళ్ళెవ్వరు? ఆ సాహసం చేయగల వారెవ్వరు? డియర్ మాస్టర్స్, మీ అంతరంగంలో అపరిమితమైన శక్తి ఇమిడి ఉంది. సో మీ అంతరంగంలో అపరిమితమైన శక్తి ఇమిడి ఉంది. మిమ్మల్ని భయపెట్టగల శక్తి ఈ విశ్వంలో ఎక్కడా లేదు. మీరే దైవాంశ సంభూతులు. తదాస్తు, అట్లే అగుగాక. సో మీరే దైవాంశ సంతోషులు, అట్లే అగుగాక. మాస్టర్స్, నాలోని దైవస్వరూపం మీలోని దైవస్వరూపానికి ప్రణమిల్లుతుంది. ఇప్పుడు మనం ప్రార్థనా గీతాన్ని ఆలపించుదాం. ఓ నా పవిత్రమైన ఆత్మస్వరూపమా, గతం నుండి నా మనస్సు త్రెంచివేయుము. ఆత్మస్వరూపమా, నీవు మహా అద్భుతం గాను మహా ఆశ్చర్యంగాను గోచరించుచున్నావు. నీకు గల మహిమాన్వితమైన శక్తితో నన్ను నమ్మకాల నుండి విముక్తి చేయము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాల్లో ఎగురునిమ్ముము. నా మనోశక్తికి గల అపరిమితమైన శక్తిని పరిపూర్ణంగా వినియోగించినట్లు సర్వస్వతంత్రంగా ఇమ్మము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాల్లో ఎగురునిమ్ము. నా మనోశక్తికి గల అపారమతి శక్తిని పరిపూర్ణంగా వినియోగించినట్లు సర్వస్వతంత్రతను ఇమ్ము. దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయము. నీకు గల అద్భుతగల శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాధారణంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమిమ్ముము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాధారణంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసం నిమ్ము. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరొకసారి ప్రణామములు. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరొకసారి ప్రణామములు. అట్లే అగుగాక. తదాస్తు. ఆహా, ఎంత అద్భుతమైన ప్రార్థనా గీతం ఇది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ ప్రార్థన ఆలపించుము. ప్రాతకాలంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ దినమంతా అలాగే ఉంటాయి. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ బలహీనతలను, లోపాలను, బాధలను, దుఃఖాలను, ఆందోళనను, భయాలను, పశ్చాత్తాపాలను పక్కన పెట్టి మీ జీవితంలో సమూలమైన మార్పును కాంక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలోని జిజ్ఞాస ఏర్పడినందుకు, ఆధ్యాత్మికంగా ఎదగాలని వాంఛిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ప్రయాణించడమే గొప్ప కార్యమని మీకు తెలుసా? నిజంగా ఇది గొప్ప కార్యమే. ఎంచేతనంటే మీరు పరిమితత్వం నుండి అపరిమితత్వం వైపు పరిణామం చెందే అవకాశాలను సృష్టిస్తున్నారు కనుక. మీ అహంకారపు భావాల వల్ల మీలోని భ్రమ పదార్థాన్ని పరిమితిలో బంధింపచేశారు. పరిమిత జీవిత అనుభవాలు మీ జీవితాలను విషాదాన్ని నింపుకుంటున్నాయి. ఆ పరిమితాలను ఛేదించడం కోసం మీరు కార్యోన్ముఖులు కావడం చాలా గొప్ప విషయం. పరిమితాలతో ఇరుక్కున్నంత కాలము మిమ్మల్ని మీరే హింసించుకుంటున్నారు. పరిమితాల్లో జీవించటమే బానిసత్వం అంటే. మీకు బానిసత్వపు సంఖ్యలు వేసిందెవరు? మీకు మీరే బానిసత్వ సంఖ్యలు వేసుకుంటున్నారు. పరిమితాలతో కూడిన నమ్మకాలతో మీ ఆత్మశక్తి గల అపరిమిత అవకాశాలను అడ్డుకోవడం ద్వారా బానిస సంఖ్యలను వేసుకుంటున్నారు. అహంకారం అనే తొడుగు గల వ్యక్తిత్వ ముసుగులో పరిమితులతో కూడిన విషాదపు జీవితాన్ని అనుభవిస్తున్నారు. లేవండి, అహంకారం అనే తొడుగును ఛేదించండి. అప్పుడే మీ వ్యక్తిత్వం వేల రెట్లు వికసిస్తుంది. మీ అంతరంలో ఆత్మశక్తికి మరి దానికి గల అపరిమిత శక్తులకు పరిపూర్ణమైన స్వేచ్ఛని ఇవ్వండి. మీలోని ఆత్మశక్తిని బహుముఖ దిశలతో వినియోగించుకొని వివిధ రకాలైన జీవిత అనుభవాలు పొందడమే గొప్ప కార్యము అంటే. చంచల స్వభావాన్ని పక్కన పెట్టి మీ మనస్సు కోతివలే మహా చంచలమైనది. మీలోని దైవత్వాన్ని ప్రగాఢంగా విశ్వసించండి. జీవితంలో దైవగుణాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాతనే మిగతావంతా. జీవితంలో దైవగుణాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి. మీ అలవాట్లు, భయాలు, అభద్రతా భావాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా మీ మనస్సులోనే. ఆత్మశక్తి ఒక మహా అగ్నిగుండం వలె నిత్యము ఉత్తేజంగా ఉంది. ఆ ఆత్మశక్తి ఒక మహా అగ్నిగుండం వలె నిత్యము ఉత్తేజంగా ఉంది. నిత్య శాశ్వతమైన దైవ పదార్థంలో అభద్రతా భావాలు, భయాలు, దుఃఖాలు ఉండవు. అక్కడ నిత్య శాశ్వతమైన ఆనందం మాత్రమే ఉంటుంది. వాస్తవ రూపం చెందని కళలతో సంతృప్తిగా జీవించలేరు. మీ కళలన్నీ సహకారమైనప్పుడే ఆనందంగా తాండవిస్తుంది. మీ ఆత్మశక్తికి గల బంధనాలను త్రుంచివేయండి. ఏమిటా బంధనాలు? మీ అలవాట్లు, భయాలు, పరిమితత్వ నమ్మకాలు, ఆందోళనలు, అభద్రతా భావాలు, దుఃఖాలే ఇవి ఆ బంధనాలు. మరి ఆ బంధనాలను, ఆ సంఖ్యలను త్రెంచివేయగల సామర్థ్యం మీలో ఉందా? మీకు సహాయపడగల వారెవరు? మీలో దైవత్వాన్ని వెలికి తీసేదెవరు? మీలో దైవగుణాలను బహిర్గతపరిచేదెవరు? ఎవరు మీ జీవితం పట్ల బాధ్యత వహిస్తారు? నిశ్చయంగా మీరే. మీలో బ్రహ్మ పదార్థమే అన్నిటినీ చేయిస్తుంది. మీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా సమస్తము సాధించగలరు. ఎవరూ ఇంకొకరిని ఉద్ధరించడానికి జన్మ తీసుకోలేదు. మీరు ఇతరులను వెన్నుతట్టి ప్రోత్సహించగలరు, మరి సహాయ సహకారాలు అందించగలరు. అంతే తప్ప మీరు ఇంకొకరిని ఉద్ధరించలేరు. మీ యొక్క దయా దాక్షిణ్యాలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. ఒక గడ్డిపూచ కూడా మీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం లేదు. మీలో దైవత్వానికి తొలి ప్రాధాన్యత ఇస్తే మీ చిత్త భ్రాంతులు మాయమవుతాయి. మీ కష్టాలు, కడగండ్లు మాయమవుతాయి. దైన్య పరిస్థితులు తొలగిపోతాయి. బాధ, దుఃఖం అంతరించిపోతాయి. మిమ్మల్ని వేధించే గత స్మృతులు చెరిగిపోతాయి. మనోవ్యాఖ్యలతో తొలగిపోతాయి. శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. అపసవ్యమైన వ్యామోహాలు ఆటోమేటిక్గా అంతరించిపోతాయి. మీలోని దైవ పదార్థమే అద్భుతాలన్నింటినీ కలుగు చేస్తుంది. వీటన్నిటినీ నెరవేరుస్తున్నది నిశ్చయంగా మీరే. మీలోని దైవగుణాలను బహిర్గతపరచుకోవాల్సింది మీరే. దైవ కార్యాలను నెరవేర్చగల మహిమాన్వితమైన శక్తియుక్తులు మీలో ఇమిడి ఉన్నాయి. మీ అంతరంగంలో అనంతమైన నిధి ఇమిడి ఉంది. దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత మీదే. గత అనేక జన్మల నుండి అజ్ఞాన పొరలు కమ్ముకోవటం వల్ల మీ జీవితం అనేక చిక్కుముడులతో బిగుసుకుపోయింది. మరి ఈ చిక్కుముడులను విప్పేది ఎవరు? మీకు ఎవరు సహాయపడతారు? ఏ విధంగా సమస్యను పరిష్కరించగలుగుతారు? మీకు సాధ్యపడుతుందా? ఎలా? మరి వీటన్నిటికీ పరిష్కరించగల శక్తి మీ అంతరంగంలోనే ఉంది. మాస్టర్స్, ఇందుకోసం మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఆలోచన దృక్పథాన్ని నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు మరలిస్తే చాలు. మానసిక విశ్లేషణ మరి తర్కం మిమ్మల్ని పరిమితుల్లోనే బంధిస్తుంది. మీ అహంకారము, తర్కము, విశ్లేషణ మరి అలసత్వం ఇవే మీ బానిసపు సంఖ్యలు. ముందరగా వీటిని త్రొంచివేసి పూనుకోండి. అందుకోసం మీరు ప్రగాఢంగా వాంఛించి ప్రయత్నం చేయాలి. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మీరు దృక్పథం సరైనదైతే, మీ ఆలోచనలు సరైనవైతే అంతే చాలు.
జీవితం సవ్యంగా నడుస్తున్నట్లు భావించవచ్చు. ప్రతి క్షణాన్ని ఆనందమయంగా ఉండేటట్లు చూసుకోండి. ప్రతి క్షణం ఆనందమయంగా ఉండేటట్లు చూసుకోండి. 1000 మైళ్ళ ప్రయాణంలో ఈ అడుగు సరైనదే చాలు. తరువాత వేసే అడుగు కూడా చాలా ఆటోమేటిక్గా సరైనదే అవుతుంది. ఈ క్షణంలో మీరు సృష్టించే జీవిత అనుభవాలు సరైనవైతే చాలు. తరువాత క్షణంలో సృష్టించబడేవి కూడా సరైనవిగా ఉంటాయి. జీవితంలో చిక్కుముడులు ఎందుకు ఏర్పడుతున్నాయి? జీవితం చాలా సరళమైనది అయినప్పుడు చిక్కుముడులు ఎందుకు సృష్టించుకుంటున్నట్లు? ఆరోగ్య సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి? జీవితంలో అస్పష్టత మరియు అయోమయం ఎందుకు ఆవహిస్తున్నాయి? ప్రయాసతో కూడిన జీవితం ఎందుకు ఉంటుంది? జీవితాన్ని ఎవరైనా శాసిస్తున్నారా? ఏమిటి అదంతా? సృజనాత్మక శక్తిని సరైన మార్గంలో మళ్లించకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ సృష్టించబడుతున్నాయి. సృజనాత్మక శక్తిని, క్రియేటివ్ ఎనర్జీ సరైన మార్గంలో మళ్లించకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ సృష్టించబడుతున్నాయి. తర్కము, విశ్లేషణలతో అతిగా స్పందించటం వల్ల ఈ చిక్కుముడులను సృష్టించుకుంటున్నారు. ఈ సృజనాత్మక శక్తిని చైతన్య శక్తి అంటారు. చైతన్య శక్తిని మీరు ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు. నిర్మాణాత్మకంగా లేదా వినాశకమైన రీతిలో వినియోగించుకోవచ్చు. ఒక బండరాయిని మహా అందమైన శిల్పంగా మలచగల శక్తి సామర్థ్యాలు మీలో ఇమిడి ఉన్నాయి. 100 ఏళ్ల సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తాను అని ఆలోచన తరంగాలను ఈ క్షణం నుండే వెలువరించండి. జీవిత మాధుర్యాన్ని ఈ 100 ఏళ్ల ప్రతి క్షణము ఆస్వాదిస్తానని ఆలోచనలు వెదజల్లండి. దేహానికి వయస్సు పెరగకుండా నిశ్చల స్థితిలో ఉంచవచ్చు. దేహానికి గల వయస్సును తిరోగమనంలో ఉంచి యవ్వనంలో ఉంచవచ్చు. కానీ ఆ విషయాన్ని మీలో ఎందరో నమ్మగలరు? ఇవన్నీ అసాధ్యమని మీకు అనిపిస్తుంది కదూ? కానీ మీలో దైవత్వానికి ఇవన్నీ సాధ్యమే. పరిమిత నమ్మకాల నుండి బయటపడండి. అప్పుడే ఎల్లగా మీ యొక్క అపరిమిత శక్తి సామర్థ్యాల గురించి తెలుస్తుంది. అంటే మీ జీవిత కాలాన్ని 200 ఏళ్లకు, 300 ఏళ్లకు, ఇలా వందల వేల సంవత్సరాలకు పొడిగించవచ్చు. ఇదంతా మీ సంకల్ప శక్తి వల్ల సాధ్యం. సంకల్ప శక్తి మీ అంతరంగం నుండి వెలువడుతున్న శక్తి తరంగం. మీలోని దైవ పదార్థం నుండి వెలువడిన ఆలోచన తరంగాల సముదాయం. మీ అంతరంగంలో జీవ చైతన్య శక్తికి, మీ సంకల్ప శక్తికి అనుగుణంగా సృష్టిని కావించుటకు, తద్వారా తనను తాను చైతన్య పరిణామం గావించుకుని విస్తరించేందుకు ప్రతి క్షణము ఎదురుచూస్తుంది. మీ సంకల్ప శక్తిని సమాధానపరచుకు జీవ చైతన్య శక్తికి ఎదురుచూస్తుంది. జీవ చైతన్య శక్తి అనంత పరిణామం గల అగ్నిగుండం. దానిని బ్రహ్మ తేజస్సు అని పిలుస్తారు. ఆ మహా అగ్నిగుండం అనునిత్యము ప్రజ్వరిల్లుతుంది. దివ్య తేజస్సుతో ప్రకాశంగానే ఉంది. మీ సంకల్పాల ద్వారా ఆ మహా అగ్నిగుండంలో తేజస్సు నుండి మీ జీవితంలో కావలసిన వాటిని సృష్టించుకోండి. మీ మెదడుకు పని కల్పించండి. అనేక జన్మల నుండి మీ మనోశక్తిని సరైన రీతిలో వినియోగించడంలో విఫలమవుతూ ఉన్నారు. ఈ క్షణంలో మేల్కొనండి. ఇంతకాలం పరధ్యాసతో ఉంటారు. ఇప్పటికైనా జీవితం పట్ల, జీవిత అనుభవాల పట్ల సరైన ధ్యాస పెట్టండి. ధ్యాస నుండే జీవిత అనుభవాలు సృష్టించబడుతుంటాయి. ధ్యాస నుండే జీవిత అనుభవాలు సృష్టించబడుతున్నాయి. ఏ దేవుడు మిమ్మల్ని ఒక గదిలో బంధించి వేసి పరిమితిలో ఉండేటట్లు ఆజ్ఞాపించలేదు. మీలోని దైవం మిమ్మల్ని అపరిమితమైన ఉండేటట్లు ప్రేమతో, కరుణతో మార్గదర్శకం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జీవితంలో అద్భుతమైన అవకాశాలను సృష్టించి మిమ్మల్ని చైతన్య పరిణామం పరంగా ముందుకు నడిపించడానికి మీలో దైవం తన అపారమైన ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈ శూన్యంలో మిమ్మల్ని ఆటంకపరిచే శక్తి ఎక్కడా లేదు. మీరు ఎంతగా విస్తరించాలనుకుంటే అంతగా విస్తరించడానికి ఇంకా శూన్యం మిగిలే ఉంది. ఇది మహాశూన్యం. మీరు అనంతంగా విస్తరించిన ఈ మహాశూన్యంలో ఖాళీ స్థలం మీకోసం ఇంకా మిగిలి ఉంది. కొత్త అవకాశాలు, కొత్త జీవితం, కొత్త జీవిత అనుభవాలు, కొత్త లోకాలు, కొత్త ఆనందాలు ఇంకా ఎన్నో మీకోసం ఎదురు చూస్తుండగా ఇంకా ఎందుకు ఈ పరిమిత మనస్తత్వంతో బంధించబడి ఉన్నారు? ఎందుకు దైన్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఈ పరిమిత జీవితంలో బంధించబడి ఉంటారు? దేవుని అపరిమితమైన ప్రేమ వ్యక్తం కావాలంటే, మీ అనుభవంలోకి రావాలంటే పరిమిత మనస్తత్వం నుండి బయటపడండి. పరిమితాల నుండి బయటపడినప్పుడే దేవుని అనంతమైన ప్రేమను తెలుసుకోగలుగుతారు. మీరు ఒక గదిలో ఉంటూ తలుపులన్నీ మూసివేసినప్పుడు అనంత సూర్యశక్తిని ఎలా చూడగలరు? ముందుగా తలుపులన్నీ తెరవండి. అప్పుడే సంకుచిత మనస్తత్వం నుండి బయటపడతారు. అప్పుడు మాత్రమే దేవుని అపరిమితమైన ప్రేమను పొందగలుగుతారు. దేవుడు, దైవ సామ్రాజ్యం మరియు దేవుని సంపద అన్నీ మీ అంతరంగంలో ఇమిడి ఉన్నాయని జీసస్ క్రైస్ట్ మీకు బోధించలేదా? ఈ విశ్వమంతా మహాశూన్యమని బుద్ధుడు మీకు బోధించలేదా? మాస్టర్, మీ సంకుచిత మనస్తత్వాల వల్ల వారి బోధనలు విశ్వసించలేకపోతున్నారు.
ఇంకెన్నాళ్ళు మిమ్మల్ని గదుల్లో బంధింప చేసుకుంటారు? మీ సంకుచిత మనస్తత్వమే మిమ్మల్ని బానిసత్వంలో పడవేసిందని మీకు తెలియదా? నీలోని దేవుడే ఈ రక్త ప్రసరణను, గుండె కొట్టుకోవడాన్ని, ఊపిరితిత్తులు పనిచేయడాన్ని, జీర్ణ వ్యవస్థను నడిపించడాన్ని ఒక లయబద్ధంగా చేస్తున్నాడు అని మీ ఎరుక కలిగినట్లయితే ఇంకా ఎందుకు అవిశ్వాసం? బాహ్య శక్తులేవి మీ దేహంలో ప్రవేశించి క్రియలను నడిపిస్తున్నాయా? లేదే, అన్నీ మీ అంతరశక్తితోనే నడుస్తున్నాయి. మరి ఎందుకు భయాలు? ఎందుకు పరిమితత్వ మనస్తత్వం? మరి ఎందుకు విషాదం? సంకుచిత్వం నుండి బయటపడి అపరిమితంలోని ప్రవేశించినప్పుడే దేవుని యొక్క అనంతమైన ప్రేమను ఆస్వాదించగలుగుతారు. మీకు దేవుని ప్రేమతత్వం గురించి అవగతం కాదు. మీరు సృష్టించుకుంటున్న జీవిత వాస్తవాల నుండి దేవుని యొక్క ప్రేమ ప్రతిబింబం మీకు గోచరించలేదా? ప్రతి క్షణము దేవుని ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి కదా. ప్రతి క్షణము అనంతమైన సూర్య తేజస్సు మిమ్మల్ని ఆవరించి ఉంది కదా. ప్రతి క్షణము అపరిమితమైన మరియు అనంతమైన శక్తి, దైవశక్తి మీ అంతరంగంలో ఉంటూ మిమ్మల్ని నడిపిస్తుంది కదా. మరెందుకు ఈ పరిమిత జీవితం? మరెందుకు ఈ భయాలు? మరెందుకు ఈ విషాదం? మరెందుకు ఈ దుర్భర పరిస్థితులు? వ్యర్థమైన ఆలోచనలు కట్టిపెట్టి దేవుని అపరిమితమైన ప్రేమపైన, మీలోని దైవత్వం సృష్టించగల అపరిమితమైన జీవిత అవకాశాలపైన విశ్వాసం ఉంచండి. ఈ వ్యర్థమైన ఆలోచనలు సూర్యుని కమ్ముకున్న మేఘాల వంటివి. ఆ మేఘాలు తొలగించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఎవరు తొలగిస్తారు? మీలో అనంతమైన దైవ పదార్థం అనబడే శ్రేయస్సుకు ఆవరించి ఉన్న అజ్ఞానపు ముసుగును ఎవరు తొలగిస్తారు? కేవలం మీ సంకల్ప శక్తి వల్లనే అన్ని అవకాశాలు, అన్ని అడ్డంకులు తొలగించబడతాయి. సంకల్ప శక్తి వల్లనే సూర్యుడి కమ్మని మేఘాలు తొలగించబడతాయి. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీరు అడుగుడి, అది మీరు ఇవ్వబడును అని జీసస్ క్రైస్ట్ బోధించాడు కదా. మీరు అడిగిన వాటన్నిటిని ఇచ్చుటకు మీలోని దైవ పదార్థం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఈ సృష్టి రచన అంతా కూడా సంకల్ప శక్తి వల్లనే సంభవిస్తుంది. ఈ సృష్టి రచన అంతా కూడా సంకల్ప శక్తి వల్లే రమిస్తుంది. సంకల్పం అంటే విత్తనం. విత్తనం లేకపోతే చెట్టు ఉండదు కదా. మీరు వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టునే పొందుతారు. మర్రి విత్తనాన్ని నాటితే మర్రి చెట్టునే పొందుతారు. విత్తనం లేకుండా చెట్టు ఎలా లేదో సంకల్పం లేకుండా సృష్టి ఉండదు. మీ సంకల్పాల నుండే జీవితంలో అన్ని సంఘటనలు సృష్టించబడుతున్నాయి. మీ సంకల్పాల వల్లనే జీవితంలో అన్ని సంఘటనలు సృష్టించబడుతున్నాయి. సూర్యుని తేజస్సు నిత్యము ఉంది. అదే మాదిరిగా అంతరంగంలో దైవ పదార్థం నిత్యము దేదీప్యమానంతో ప్రకాశిస్తుంది. మీలోని దివ్య తేజస్సు వ్యక్తీకరించబడాలంటే మీ సంకల్పాల ద్వారా మీ జీవితంలో సంఘటనలు అనుభవాలను సృష్టించటం చేయాలి. విత్తనం నాటకుండా వృక్షాన్ని ఆశించటం అవివేకం. బాహ్య ఇంటెలిజెన్సు, తర్కము, విశ్లేషణలతో మిమ్మల్ని తికమక పెట్టే అయోమయానికి గురి ఉంటుంది. మీ అంతరంగంలో ఇంటెలిజెన్స్ అపరిమితమైనది. మరి మిమ్మల్ని ముందుకు పురోగమించేందుకు అవసరమయ్యే అన్ని మార్గాలను మీకు చేరుస్తుంది. అంతరబోధ లేదా సహజ బోధ ద్వారా అంతరంగంలో ఇంటెలిజెన్స్ నుండి సందేశాలు వినిపిస్తుంటాయి. మీరు ద్వంద్వ ఆలోచన విధానానికి, డ్యూయల్ థింకింగ్ ప్యాటర్న్ అలవాటు పడడం వల్ల అయోమయానికి గురి అవుతున్నారు. బాహ్యంగా విశ్లేషణలు ఒకవైపు, అంతరంగం నుంచి వచ్చే సందేశాలు మరొక వైపు. ఇలా రెండింటిని ఆహ్వానించడం వల్ల ద్వంద్వత్వం లోనవుతున్నారు. ద్వంద్వత్వాన్ని వేడండి. మీ అంతరంగంలో ఇంటెలిజెన్స్ను ప్రగాఢంగా విశ్వసించండి. అప్పుడు మాత్రమే అపారమితమైన జ్ఞానాన్ని, ప్రజ్ఞను పొందగలుగుతారు. మహా ఇంటెలిజెన్స్ మీ అంతరంగంలో ఇమిడి ఉంది. దాని నుండి ప్రజ్ఞ మరియు ప్రేమ ఉద్భవిస్తాయి. అవాజ్యమైన ప్రేమ తరంగం నుండే ఉద్భవిస్తుంది. మీరే నా ప్రియమైన దైవ స్వరూపాలు. మీ యొక్క దైవత్వాన్ని, మీకు గల అపరిమిత శక్తి సామర్థ్యాలు అనుక్షణము గుర్తు తెచ్చుకుంటూ ప్రగతి సాధించండి. అనేక జీవిత అనుభవాలు పొందుతూ ముందుకు పురోగమించండి. ఎన్ని ఎక్కువ జీవిత అనుభవాలు ఎదుర్కొంటే అంత విస్తృతంగా చైతన్య పరిణామం చెందడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత స్థితి అందుకోవడానికి కృషి చేయండి. సర్వుల పట్ల అవాజ్యమైన ప్రేమను కలిగి ఉండండి. బేషరత్తుగా సర్వజీవాత్మలను ప్రేమించండి. సకల జీవరాశులు దైవస్వరూపాలే. బేషరత్తుగా అవ్యక్తమైన అవాజ్యమైన ప్రేమ జీవశక్తిని ఉత్తేజింపచేసి మీ దేహాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. అంతర్గత ఇంటెలిజెన్స్ మీ దేహ ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ఎల్లలు లేని ప్రేమ మీకు స్వేచ్ఛను సంప్రాప్తిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఇదొక గొప్ప విశ్వనియమం. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించకపోవడమే పెద్ద శాపం. అజ్ఞానపు పొరలు కమ్ముకోవటం వల్ల జీవితం అనే చిక్కుబడిలో వలయంగా కనిపిస్తుంది. అజ్ఞాన పొరలు సూర్యుని కమ్ముకున్న మేఘాల వంటి. వాటిని తొలగించడానికి మీరు సంకల్పించాలి. సంకల్పం లేకుండా అడుగు ముందుకు పడదు. ఆ పొరలు తొలగించాలనే సంకల్పం మీలో కలగాలి. మీ అంతటా మీరే పూనుకోవాలి.
పొరలన్నింటినీ ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ పోతే మహాశూన్యాన్ని చేరుకుంటారు. మహాశూన్యంలో మీ చైతన్య శక్తి వ్యాకూచానికి అవధులు ఉండవు. సంకల్పాల వల్ల ఉత్సాహం కలుగుతుంది. ఉత్సాహం నుండే కార్యసాధనకు పూనుకుంటారు. చైతన్య పరిణామం అంటే ఏమిటో తెలుసా మీకు? కొంత అభివృద్ధి సాధించిన తర్వాత పరిపూర్ణత పొందినట్లు అమ్ముతుంటారు. పరిపూర్ణత అనేది ఎప్పటికి పూర్తవుతుంది? ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ అభివృద్ధికి మాది మరి అంతం ఉండదు. అంత దూరం ప్రయాణం చేసినా ప్రయాణించాల్సిన దూరం ఇంకా మిగిలే ఉంది. మరి ఈ ప్రయాణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? చైతన్య పరిణామం అంటే దైవశక్తితో అనుభూతి చెందటం, మీలోని బ్రహ్మ పదార్థంతో మమేకమై అక్కడ ఇమిడి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని జీవిత అనుభవాల్లోనికి తీసుకురావటము, ఎంతో సాహసము తెగింపుతో దైవశక్తిని జీవితంలో ఆచరణ ద్వారా రప్పించటం, ఇదే చైతన్య పరిణామం అంటే. ఉదాహరణకు అగ్నిని తీసుకోండి. అగ్ని అనే శక్తి విశ్రాంతి స్థితిలో నిశ్చలంగా ఉండగలదా? అగ్ని నిరంతరము పరిణామం చేరుకుంటుంది. అగ్ని నిరంతరము రగులుతూ ఉంటుంది. నిరంతరము రగులు కొనపోతే అగ్ని ఎక్కడ నుండి మరో చోట తెరలిపోతూ ఉంది. అగ్నిని నిశ్చల స్థితిలో విశ్రాంతి స్థితిలో ఉంచడం ఎవరి వల్ల సాధ్యం? మీలోని ఆ బ్రహ్మ పదార్థం కూడా అంతే మాస్టర్స్. మీలోని బ్రహ్మ పదార్థం నిశ్చలంగా విరామ స్థితిలో ఉండదు. మీలోని బ్రహ్మ పదార్థం దైవ పదార్థం నిరంతరము అగ్నిజ్వాల వలె రగులుతూ ఉంటుంది. ఆ దైవ పదార్థం నిరంతరము ఉత్తేజంతో చైతన్య పరిణామం చెందడానికి ఎగసి పడుతూ ఉంటుంది. పరిపూర్ణత అనే ప్రక్రియ అనంతకాలం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎక్కడో చోట ఆగిపోయే ప్రక్రియ కాదు. మీ అంతరంగంలో అగ్నిని మరింత ఉత్తేజవంతంగా ప్రజ్వరిల్లి చేసేందుకు, మరింత చైతన్య పరిణామం చెందేందుకు సంకల్పశక్తి అత్యంత ఆవశ్యకము. సంకల్పశక్తి అనేది అత్యంత ఆవశ్యకం. మీలోని అంతరాగ్నిని సరైన సంకల్పాల ద్వారా ప్రజ్వరిల్ల చేస్తే అందులో జ్ఞానము ప్లస్ ప్రజ్ఞ ఉద్భవిస్తాయి.